హలో వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన ఐటమ్స్ను చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా కేసీఆర్ కుటుంబం తినేది రక్తపు కూడు, ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించారు. 1,00,000 కోట్ల అవినీతి చేసి తిరిగి ఇచ్చింది 1,00,000 మాత్రమే. బాగున్న భవనాలను కొలగొట్టి కడితే సంపద సృష్టించినట్ల అధికారం కోల్పోయిన బాధతో మాట్లాడుతున్న కేటీఆర్ 2024 డిసెంబర్ 9 లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఖజానాలో చిల్లి గవ్వలేదు, కేసీఆర్ అంతా తుడిచి తీసుకెళ్లారు. లంకె బిందెలు ఉన్నాయనుకుంటే ఖాళీ కుండలు ఉన్నాయి. విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని రప్పించేందుకే ప్రజాపాలన. గ్రామ సభలు ముగిశాక కూడా దరఖాస్తులు స్వీకరిస్తాం. ప్రజాపాలన దరఖాస్తు లోగో ఆవిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలు. నిన్న సచివాలయంలో ఈ రోజు నుంచి జరగబోయే ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తుని విడుదల చేయటం, అదేవిధంగా లోగోని కూడా 6 గ్యారెంటీకి సంబంధించిన లోగోని విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా మంత్రివర్గ సహచరులతో సిఎస్ గారితో పాటుగా లోగోని ప్లస్ అప్లికేషన్ కూడా రిలీజ్ చేశారు. అప్లికేషన్ ప్రజల వద్దకి పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆ పంపిణీ చేసిన దరఖాస్తుల్ని ఫిలప్ చేసి ప్రజలు ఆయా కౌంటర్ల దగ్గర ఏదైతే ఒక్కొక్క డేట్లలో ఒక్కొక్క గ్రామాన్ని పెట్టారో ఆ డేట్లలో కౌంటర్ల వద్దకు పోయి ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. దానిలో భాగంగా నిన్న విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం తినేది రక్తపు కూడు, ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించారు. 1,00,000 కోట్లలో ఓన్లీ 1,00,000 రూపాయలు మాత్రమే కేటీఆర్ మొన్న ఇచ్చారు. మొన్న కేటీఆర్ ఒక అన్నపూర్ణ అనే ఒక మహిళకి ఇక్కడ ప్రజా దర్బార్కి వచ్చారు. వాళ్ళు ప్రజావాణికి ఇక్కడ ప్రజాభవన్కి వచ్చిన సందర్భంలో అక్కడ సరైన రెస్పాన్స్ లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆమె కేటీఆర్ని కలిసిన పరిస్థితి. తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆమె యొక్క బాధని ఇని వాళ్ళ పాప చదువు నిమిత్తం 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిందని పెద్ద హైలైట్గా నమస్తే తెలంగాణ రాసింది. అదేవిధంగా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసిన పరిస్థితిపై విలేకరు అడిగిన దానికి ముఖ్యమంత్రి 1,00,000 కోట్ల సంపాదనలో ఓన్లీ 1,00,000 రూపాయలే దానం చేసి ఇంకా 99,999 కోట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాటిని కూడా కక్కిస్తాం, అవి ప్రజలకి ఇప్పిస్తాం. అదంతా ప్రజల యొక్క రక్త మాంసాలని పీల్చి పిప్పి చేసి సంపాదించిన సొమ్మే. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం కూడా రక్తపు కూడు, ప్రజల యొక్క రక్తపు కూడుని తింటున్న పరిస్థితి అని చాలా సీరియస్గా హాట్ కామెంట్ చేసిన పరిస్థితి చూడొచ్చు. అదేవిధంగా 2024 డిసెంబర్ 9 లోపు, డిసెంబర్ 9 అనేది సోనియా గాంధీ బర్త్డే, 2024 డిసెంబర్ 9 లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిన్న నిరుద్యోగులకు సంబంధించి ఒక తీపి కబురు రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి మనం చూడవచ్చు. అదేవిధంగా గ్రూప్ 2 గురించి కూడా గ్రూప్ 2కి సంబంధించి నిర్వహించాలంటే సరైన సానుకూలమైన పరిస్థితులు లేవు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ లేకుండా ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది కష్టసాధ్యం. కాబట్టి గ్రూప్ 2ను కూడా వాయిదా వేసే పరిస్థితి ఉంటుందని ఆయన చెప్పారు. అదేవిధంగా నిన్న ఈవినింగ్ టీఎస్పీఎస్సీ సెక్రటరీ కూడా గ్రూప్ 2ను వాయిదా ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. తదుపరి తేదీలని తర్వాత మేము తెలియజేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని రప్పించేందుకే ప్రజాపాలన. గ్రామ సభలు ముగిశాక కూడా మేము ఆ దరఖాస్తులను స్వీకరిస్తే ఎట్లాంటి ఆందోళన పడాల్సి అవసరం లేదు అని ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి నిన్న చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రజాపాలన గ్రామ సదస్సుల పేరుతో ఉంది. ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా ఆ సభలలో ఆ దరఖాస్తు ఇవ్వటం మిస్ అయి ఉంటే మీరు ఎట్లాంటి ఆందోళన పడవద్దు, ఎట్లాంటి కంగారు అవసరం లేదు, మేము తర్వాత కూడా తీసుకునే ఏర్పాటు చేస్తాము, అధికారులు తీసుకుంటారు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన పరిస్థితి. ప్రజలు కూడా ఎక్కడా కూడా హైరాణపడి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా ప్రశాంతంగా దరఖాస్తులు ఇవ్వండి. దరఖాస్తులు ఆ సంబంధిత డేట్లలో తేదీల్లో ఇవ్వలేని వాళ్ళు తర్వాత కూడా ఇచ్చే వెసులుబాటు ఉంది కాబట్టి ఆ మండల స్థాయిలోన గ్రామ స్థాయిలో అధికారులకు ఇచ్చే వెసులుబాటు ఉంది కాబట్టి ఎట్లాంటి ఆందోళన చెందకుండా ఈ రోజు నుంచి ఉన్న కార్యక్రమాల్లో మీరు ప్రశాంతంగా మీ అర్హత ఉన్న స్కీములకి దరఖాస్తు చేసుకోండి. ఒకే దరఖాస్తులో అన్ని స్కీములు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా 5కు సంబంధించి ఇచ్చారు. కాబట్టి ప్రశాంతంగా మీరు ఇచ్చే ఏర్పాటు చేసుకోండి, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా. అదేవిధంగా ఎట్లాంటి ఫైరవికారులు కానీ ఇందులో మధ్యవర్తులు అవసరం లేదు. డైరెక్ట్గా ప్రభుత్వ అధికారులు ఉంటారు, కౌంటర్ వద్దకు వెళ్ళి ఇవ్వచ్చు. దీన్ని ప్రజలు గమనించుకోవాలి. ఇది నిన్న ఆ లోగో ఆవిష్కరణ, దరఖాస్తు ఆవిష్కరణ సందర్భంలో ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ సంబంధించి ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతి పేపర్లో ఇచ్చారు. అదేవిధంగా నల్ల నేలపై ఎర్రజెండా, సింగరేణి ఎన్నికల్లో ఏఐటీసీ ఘన విజయం, 3,000 పైచిలుకు మెజార్టీ, హోరాహోరీ పోరులో గుర్తింపు సంఘంగా ఆవిర్భావం, సిపిఐ అనుబంధ సంఘానికి 4వసారి ఆ హోదా, 11 డివిజన్లో 5ంటిని గెలుచుకున్న ఏఐటీసీ, డివిజన్లలో ఐఎన్టీసీదే పైచేయి,
6లో గెలుపు. ఉమ్మడి ఖమ్మంలో క్లీన్ స్వీప్. ప్రాతినిధ్య సంఘం హోదా ప్రభావం చూపని బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. నిన్న సింగరేణికి సంబంధించి ఎలక్షన్స్ గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగింది. మొత్తం 11 డైరెక్టర్లకు సంబంధించి ఎన్నికలు జరిగితే దాదాపు 5 ఏఐటీసీ అంటే సిపిఐ పార్టీకి సంబంధించిన కార్మిక సంఘం, ఐఎన్టీసీ 6 చోట్ల గెలిచింది. అంటే డైరెక్టర్ల పరంగా ఏఎన్టీసీ ఎక్కువ గెలిచినప్పటికీ మొత్తం పోలైన ఓట్లలో ఏఐటీసీకి సిపిఐ అనుబంధ సంఘానికి మెజారిటీ వచ్చిన సందర్భంలో ఆ గుర్తింపు సంఘంగా ఏఐటీసీకే ఇచ్చిన పరిస్థితి. గుర్తింపు సంఘం ఇప్పుడు సింగరేణికి సంబంధించి గుర్తింపు కార్మిక సంఘం ఏదంటే ఏఐటీసీ, సిపిఐ అనుబంధ సంఘం. ఇక్కడ చాలా ఆసక్తికరం ఏంటంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా పొత్తులో వెళ్ళిన పరిస్థితి. వారిద్దరు అలయన్స్లో పోటీ చేసి గెలుపొందడం జరిగింది. కానీ ఇక్కడ వారిద్దరే పోటీ చేశారు. ఏఐటీసీ అండ్ ఐఎన్టీసీ అంటే కాంగ్రెస్ అనుబంధ సంఘం, సిపిఐ అనుబంధ సంఘం ఇద్దరు కంటెస్ట్ చేశారు. దాంట్లో ఐఎన్టీసీకి మెజారిటీ స్థానాలు వచ్చినప్పటికీ మొత్తం ఓట్ల పరంగా చూసినప్పుడు తక్కువ ఉంది కాబట్టి ఏఐటీసీ గెలుపొందినట్టు. ఏఐటీసీకి ఇక్కడ ఆసక్తికరంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్మిక సంఘం, బొగ్గు గని కార్మిక సంఘం మద్దతు ఇచ్చిన పరిస్థితి. వారు చేతులు ఎత్తేసి ఎక్కడా కూడా వాళ్ళ ప్రభావం చూపలేదు. ఎక్కడ పోలింగులో సరైన ప్రభావం చూపని పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద ఏఐటీసీ అనేది ఇక్కడ కార్మిక సంఘంగా గుర్తింపు పొందింది. అదేవిధంగా ఒక ఏపీకి సంబంధించి ఒక వార్త ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్ ఐటమ్గా వేశారు. ఏపీ పగ్గాలు షర్మిలాకే, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ గాంధీ స్పష్టీకరణ. ఆమె జగన్లా చేయరు, అన్నీ తాము చూసుకుంటామని వెల్లడి. ఢిల్లీలో ఏపీ నేతలతో భేటీ. పార్టీ బలోపేతము, ఎన్నికలపై చర్చ. జగన్పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత. హోదా సాధనకు ఉద్యమించాలి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కూడా అని చెప్పి రాహుల్ గాంధీ అన్నట్లు. ఏపీకి సంబంధించి ఏపీపీసీ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలని వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిలాకి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు నిన్న కాంగ్రెస్కి సంబంధించి ఏపీ లీడర్లు, ముఖ్యమైన నాయకులు గిడుగు ఏపీపీసీ ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను రఘువీరారెడ్డి సిడబ్ల్యూసీ మెంబరు, ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏపీ నాయకులను పిలిపించుకొని మాట్లాడిన పరిస్థితి. ఖర్గే రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పినట్లు షర్మిలాకే పగ్గాలు ఇస్తున్నాం, జగన్లా ఆమె మోసం చేసే వ్యక్తి కాదు, మేము చూసుకుంటూ అదేదైనా ఉంటే ఆమెతోని మిగతా ఇబ్బంది లేదు. అదేవిధంగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పైన ఉద్యమం చేయాలి, అదేవిధంగా ప్రత్యేక హోదా పైన కూడా ఉద్యమం చేయాలి, సాధన కోసం ఉద్యమం చేయాలి అని చెప్పి ఒక నిర్దేశం, వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏపీ పగ్గాలు షర్మిలాకే అనేది ఒక ఐటమ్గా పెట్టారు. ఏపీకి సంబంధించి పిసిసి అధ్యక్ష పదవి ఒకవేళ షర్మిలాకి ఇచ్చుంటే రాబోయే ఎన్నికల్లో, అది ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రభావం వైఎస్ఆర్సీపీకి లాభం చేసే అవకాశం ఉంటుంది. ఒక రకంగా చూస్తే టీడీపీకి నష్టం చేసే అవకాశం ఒక రకంగా ఉంది. ఇంకొక రకంగా ఎనాలిసిస్ చేస్తే టీడీపీకి లాభం ఉండి వైఎస్ఆర్సీపీకి కూడా నష్టం జరిగేది. ఎందుకంటే యాంటీ ఓటింగ్ ఏదైతుందో గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పరిపాలన పైన వ్యతిరేకత ఉన్న, గతంలో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి వ్యతిరేకత ఉన్న ప్రజల యొక్క ఓటుని స్ప్లిట్ అయ్యి షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అయితే షర్మిలాకి స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు టీడీపీ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి అల్టిమేట్గా వైఎస్ఆర్సీపీకి లాభం జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనివల్ల. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులే వైఎస్ఆర్సీపీలో ఎక్కువగా ఉంటారు. వైఎస్ఆర్సీపీలో ఒకవేళ వ్యతిరేకత ఉండి వైఎస్ఆర్సీపీ పైన ఇప్పుడు వాళ్ళు వేరే పార్టీకి ఓటేయాలనుకుంటే ఒక ఆల్టర్నేట్ ప్లాట్ఫాము ఇక్కడ కనిపిస్తుంది, హస్తం గుర్తు అనేది. అదే షర్మిల హస్తం గుర్తుకి ప్రతినిధిగా లేకుండా ఉంటే టీడీపీకో జనసేనకో ఓటేసే పరిస్థితి, వ్యతిరేక ఓటు. ఆ వ్యతిరేక ఓటు స్ప్లిట్ అయ్యి టీడీపీకి కాకుండా షర్మిల కాంగ్రెస్ పార్టీకి పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ లాభపడదు. ఒకవేళ అట్లా కాకుండా వైఎస్ఆర్సీపీ ఓట్లు గణనీయంగా చీలి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ పెరిగితే అప్పుడు వైఎస్ఆర్సీపీకి నష్టం అయ్యకూడదు, అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్లా ఉంటుందో ఆ విశ్లేషణ చూడాల్సిన పరిస్థితి భవిష్యత్తే నిర్ణయిస్తుంది. ఇది ఏపీకి సంబంధించి వార్త. అదేవిధంగా గ్రూప్ 2 పరీక్ష మళ్ళీ వాయిదా, తేదీల వివరాల తర్వాత వెల్లడిస్తామని టీఎస్పీఎస్సీ 6-7 తేదీల్లో, జనవరి 6-7 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు మూడోసారి వాయిదా. రేపు 10వ తరగతి పరీక్షల షెడ్యూలు. గ్రూప్ 2 పరీక్షని జనవరి 6-7 తేదీల్లో వాస్తవంగా జరగాల్సి ఉంది. నవంబర్ 30కి జరగాల్సి ఉండే, కానీ నవంబర్ 2-3 తేదీలు అనుకుంటా జరగాల్సి ఉండే. దాన్ని ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల దాన్ని వాయిదా వేసి జనవరి 6-7కి పెట్టారు. జనవరి 6-7 కూడా ఇప్పుడు వాయిదా పడ్డ పరిస్థితి. ఎందుకంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ లేరు,
రిజైన్ చేశారు, 3 మెంబర్లు రిజైన్ చేశారు. చైర్మన్ ఉండాలి, కంపల్సరీ మెజారిటీ మెంబర్లు ఉంటేనే ఆ బోర్డు నిర్ణయాలు తీసుకోవడానికి ఉంటుంది. కాబట్టి వాయిదా వేసిన పరిస్థితి. తదుపరి డేట్లను కూడా తర్వాత వెల్లడిచ్చే అవకాశం ఉంది. 10వ తరగతి ఎగ్జామ్స్ సంబంధించి కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉంది షెడ్యూలు. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా వార్త దీంట్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారత్ బియ్యం కిలో 25 రూపాయలే. కొత్త పథకంపై కేంద్రం కసరత్తు, ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా విక్రయం. ఇప్పటికే సబ్సిడీగా గోధుమ పిండి, శనగపప్పు. ఏడాదిలో 14.1% పెరిగిన బియ్యం ధరలు విపరీతంగా పెరిగిన పరిస్థితి. ఈ సంవత్సరం బాగా పెరిగినాయి. దాదాపు కిలో 60 నుంచి 70 రూపాయలు బియ్యం మార్కెట్లో ధర పలుకుతుంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నట్లు, బియ్యానికి సంబంధించి ఇబ్బంది లేకుండా సామాన్య ప్రజలు కూడా బియ్యాన్ని కొనుక్కునే విధంగా 25 రూపాయలకే గవర్నమెంటే పంపిణీ చేసే విధంగా 25 రూపాయల మార్కెట్ రేటుతోని వాళ్ళు బయట తెచ్చి, మార్కెట్ రేటు బయటకు తెచ్చి ప్రభుత్వమే 25 రూపాయలకు సబ్సిడీ పైన నాణ్యమైన బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని ఆల్రెడీ ఇప్పుడు గోధుమ పిండి, శనగపప్పు, అది గోధుమలు కూడా ఇస్తున్నారు. అదేవిధంగా భారత్ బియ్యం అని పేరు పెట్టి వాటిని కిలో 25 రూపాయలకి ఇవ్వడానికి ఒక స్కీమ్ పెడుతున్నట్లు ఒక వార్త ఉంది. ఇది చాలా మంచి స్కీమ్. ఎందుకంటే చాలామంది బీద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇవాళ బియ్యం కొనుక్కునే పరిస్థితి లేదు. ఎందుకంటే విపరీతమైన రేట్లు పెరిగింది. దట్టు తెలుగు రాష్ట్రాల్లో ఈసారి వర్షాలు తక్కువ ఉండటం వలన చాలా వరి పంట దిగుబడి తగ్గిపోయింది. గణనీయంగా రేట్లు పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో బియ్యాన్ని కొనే పరిస్థితి లేదు సామాన్య మధ్యతరగతి ప్రజలు. కాబట్టి 25 రూపాయలకు భారత బియ్యం అనేది స్కీమ్ వస్తే కేంద్ర ప్రభుత్వాన్ని తలుచుకునే పరిస్థితి ప్రజలు ఉంటుంది. ఇది చాలా మంచి స్కీము. తప్పనిసరిగా దీనిపైన సీరియస్గా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది. అదేవిధంగా మనం సాక్షి పేపర్ని చూద్దాం. ఇప్పుడు సాక్షి పేపర్లో రేషన్ కార్డులు ఇస్తూనే ఉంటాం. ప్రజాపాలన దరఖాస్తు ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం, తెల్ల రేషన్ కార్డు లేకుంటే పథకాలు కష్టం కాబట్టి పథకాలు కావాల్సిన వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. ప్రజాపాలన దరఖాస్తులు రేషన్ కార్డులు లేని వారు ఇచ్చినా తీసుకుంటాం. వాటితో పాటు ప్రత్యేక కౌంటర్లో ఇతర విజ్ఞాపనాలు ఇవ్వచ్చు. విద్యా భరోసా కార్డుల జారీకి వచ్చే విద్యా సంవత్సరం నుంచి దరఖాస్తులు. ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ లోగో ఆవిష్కరణ, పోస్టర్ ఆవిష్కరణను రేవంత్ రెడ్డి చెప్పారు ఆవిష్కరించిన సందర్భంలో. రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేయబడ్డది. రేషన్ కార్డులు కొత్తవి రిలీజ్ చేసే దాంట్లో చాలా నిర్లక్ష్యానికి గురయ్యారు ప్రజలు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏమంటుందంటే రేషన్ కార్డులు తప్పనిసరిగా ఇస్తాము. అది కంటిన్యూషన్ ప్రాసెస్. ఈ ప్రజా సదస్సులు, ప్రజాపాలనలోనే కాకుండా కంటిన్యూషన్గా ఎప్పుడు అర్హత ఉన్నవాళ్ళు, కుటుంబాలు విడిపోయి కానీ కుటుంబాలని డివైడ్ అయ్యి కొత్తగా పెళ్ళైన ఎప్పుడెప్పుడు అర్హత వస్తే అప్పుడు మీరు పోయి రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ అనేది ఒక కొనసాగింపుగా ఎప్పటికీ ఉంటుంది. దాంట్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ రోజు నుంచి జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోండి, దరఖాస్తు సమర్పించండి. ఆ రేషన్ కార్డు విధి విధానాలు, రేషన్ కార్డుకు కూడా దరఖాస్తు చేసుకోండి. దానికి ఒక ప్రత్యేక కౌంటర్ పెడతాము అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. ఆ రేషన్ కార్డుని శాంక్షన్ చేసిన తర్వాత ఇట్లాంటి స్కీములకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు కంపల్సరీగా ఇస్తాం. అది కంటిన్యూషన్ ప్రాసెస్ అని చెప్పి చెప్పడం జరిగింది. దుబారా వద్దు, వృధా ఖర్చులు తగ్గించండి, వాస్తవికత ప్రతిబింబించేలా వచ్చే ఏడాది బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయండి సీఎం రేవంత్ రెడ్డి. నిన్న ఆర్థిక శాఖ సంబంధించి ఒక సమీక్ష చేశారు రేవంత్ రెడ్డి సీఎం, అదే సీఎస్ బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కలిసి ఆర్థిక శాఖ పైన సమీక్ష చేసిన దాంట్లో దుబారా ఖర్చులు చేయొద్దు, లేనిపోని ఆర్భాటాలకి వెళ్ళొద్దు, అదే వాస్తవిక పరిస్థితిని ప్రజలకి తెలియజేయండి, వాస్తవిక బడ్జెట్ని ప్రవేశపెట్టాలి మనము అని చెప్పి చెప్పడం జరిగింది. వృధా ఖర్చులు తగ్గించడం, వాస్తవికత ప్రతిబింబించేలా వచ్చే బడ్జెట్ ఉండాలని చెప్పి కూడా రియాలిటీని ప్రతిబింబించాలని చెప్పి ముఖ్యమంత్రి చెబుతున్న పరిస్థితి. దీని మీద కూడా నిన్న రివ్యూ జరిగింది. ఆ రివ్యూలో చెప్పిన పరిస్థితి, ఓడిన అభ్యర్థులే ఇన్ఛార్జీలు, లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి, నేతలపై క్షేత్రస్థాయిలో పార్టీ బాధ్యతల అప్పగింత, పార్టీ ఎమ్మెల్యేలు ఒకరు కూడా లేని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి, కేటీఆర్ పర్యటన షెడ్యూల్పై కసరత్తు. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించిన భారత రాష్ట్ర సమితి క్షేత్రస్థాయిలో పార్టీ బాధ్యతల అప్పగింతపై దృష్టి సారించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున 39 మంది గెలుపొందగా 80 చోట్ల పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. కాగా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల వారికే బాధ్యతలు అప్పగించింది. అలాగే పార్టీ ఓటమి పాలైన నియోజకవర్గాల్లో లోక్సభ ఎన్నికల దిశగా పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసే బాధ్యతలను ఓడిన అభ్యర్థులకే అప్పగించింది. ఓటమి పాలైన నేతల్లో ఎక్కువ మంది మాజీ శాసనసభ్యులే ఉండటంతో వీరిని నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. కేటీఆర్ నిన్న రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రివ్యూ మీటింగ్ చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్గా. ఆ రివ్యూ మీటింగ్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 80 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసింది. 39 స్థానాలు మాత్రమే గెలుపొందారు. మిగతా 80 స్థానాల్లో ఓడిపోయిన
ఏదైతే అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయో ఆ ఓడిపోయిన అసెంబ్లీ సెగ్మెంట్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఓడిపోయిన అభ్యర్థులకే ఇన్ఛార్జీలు ఇవ్వాలి అని చెప్పి ఒక నిర్ణయం చేసినట్టు తెలుస్తుంది. కానీ మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ యొక్క మొన్న ఓటమిని విశ్లేషిస్తే అభ్యర్థుల్ని కొంతమందిని మార్చుంటే అధికారం తిరిగి వచ్చేది అనేది ఒక ప్రచారం ఉంది. కానీ మళ్ళీ అదే అభ్యర్థులను ఇన్ఛార్జీలో పెట్టడం వల్ల పార్లమెంట్ ఎన్నికలపైన నెగిటివ్ ప్రభావం పడే అవకాశం ఉంది. మరి వాళ్ళు ఏ దృష్టితోని అంటున్నారు? ఇదే విషయాన్ని 2014 ఎన్నికల్లో కానీ 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోయిన అభ్యర్థుల స్థానంలో అక్కడ గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను తెలుసుకున్నారు. అక్కడ ఇన్ఛార్జీలుగా బీఆర్ఎస్ పార్టీ పాత అభ్యర్థులను ఉంచలే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిచిన వాళ్ళని ఎమ్మెల్యేలను అరువు తెచ్చుకొని ఇక్కడున్న ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తుల్ని డిమోరల్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితుంది. ఇప్పుడు జ్ఞానోదయం అన్నట్టుంది. ఓడిపోయిన అభ్యర్థులకే మళ్ళీ ఇన్ఛార్జీలు ఇస్తారట. ఎందుకంటే వాళ్ళ దగ్గర 10 పైసలు ఉంటే ఖర్చు పెట్టుకోగలుగుతారు. కానీ వాళ్ళపైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో. అది గమనించాల్సిన అవసరం పార్టీ పరంగా వాళ్ళకి ఉంటుంది. మరి వాళ్ళ స్ట్రాటజీ ఏందో తెలియదు. ఇది నెక్స్ట్ బట్టీకా బీసీకా? కొత్త ఏడాదిలో కొత్త పీసీసీ చీఫ్. ఎస్సీల నుంచి బట్టి ఒక్కరే, బీసీల నుంచి 4 పేర్ల పరిశీలనలో. కర్ణాటక మాదిరే తనకు పీసీసీ పదవి ఇవ్వాలని కోరుతున్న విక్రమార్క. బీసీ అయితే మహేష్ గౌడ్, మధు యాష్కి, పొన్నం ప్రభాకర్ విహెచ్లలో ఒకరు. తెలంగాణ పీసీసీ సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ పీసీసీ అధ్యక్షుడిగా నవ్వుతారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో జోడి పదవులు ఉంచే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి పీసీసీ వేరే వాళ్ళకి కేటాయించే అవకాశం ఉంది. కాబట్టి ఆ కేటాయింపులో ప్రధానంగా ఎస్సీ వర్గాల నుంచి మల్లు బట్టి విక్రమార్క ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్నాడో అతను పోటీ పడుతున్నట్లు ఒక వార్త సాక్షి పేపర్లో వేశారు. దాంట్లో పాటు బీసీకి ఇచ్చే కాడికి వస్తే మధు యాష్కి గౌడ్ కానీ, విహెచ్ కానీ, బి హనుమంతరావు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, మహేష్ గౌడ్ ఇప్పుడున్న వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కానీ వీళ్ళు ప్రధానంగా పోటీ పడుతున్నట్లు ఉంది. ఇందులో 3 గౌడ సామాజిక వర్గం నుంచి మధు యాష్కి, మహేష్ గౌడ్, పొన్నం ప్రభాకర్. వి హనుమంతరావు కాపు సామాజిక, మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించి వారు కూడా పీసీసీ పదవి ఆశిస్తున్నట్లుంది. చూడాలి ఎవరికి ఇస్తారు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలు సమీపంలో ఉన్నందువల్ల పీసీసీ అధ్యక్షుని ఇప్పుడు మార్చే అవకాశం ఉంటుందే. పాత పీసీసీతోనే ఎన్నికలకు పోయే అవకాశం ఉంటుంది తెలియదు. పాత పీసీసీతోనే ఎన్నికలు పోతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పీసీసీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. చూడాలి ఏం జరుగుతుందనేది. నెక్స్ట్ మనం వెలుగు పత్రిక. వెలుగులో ఈరోజు వచ్చిన ప్రధానమైన హెడ్డింగ్స్ ఐటమ్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. మణిపూర్ టు ముంబై భారత్ న్యాయయాత్ర జనవరి 14 నుంచి మార్చి 20 వరకు రాహుల్ పర్యటన. 14 రాష్ట్రాలు 85 జిల్లాలు 6500 కిలోమీటర్లు. రాహుల్ గాంధీ మరో యాత్రకు రెడీ అవుతున్నారు. భారత్ న్యాయయాత్ర పేరుతో చేపట్టే ఈ పర్యటన మణిపూర్లో ప్రారంభమై ముంబైలో ముగియనుంది. మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాలను ఈ యాత్ర కవర్ చేస్తుంది. జనవరి 14 ప్రారంభమై 67 రోజుల పాటు 6200 కిలోమీటర్ల మేర సాగనుంది. బస్సు, కాలినడక ద్వారా ప్రజల సమస్యలు వింటూ రాహుల్ ముందుకు వెళతారు. మణిపూర్లోని ఇంపాల్లో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే జెండా ఊపి యాత్రను ప్రారంభిస్తారు. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు రాహుల్ గాంధీ మరో యాత్రకి సిద్ధమైనట్టు భారత్ న్యాయయాత్ర దాని పేరు. గతంలో భారత్ జోడో యాత్ర చేశారు. దాదాపు 136 రోజుల పాటు ఆ యాత్ర సాగింది. గతంలో జరిగిన యాత్ర 3600 కిలోమీటర్ల మేరకు వారు పర్యటించిన పరిస్థితి. అప్పుడు ఉత్తరం నుంచి దక్షిణం వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ యాత్ర జరిగింది. ఇప్పుడు తూర్పు నుంచి పడమరకి మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు. మణిపూర్లోని ఇంపాల్లో జనవరి 14 యాత్ర ప్రారంభమైంది. మల్లికార్జున ఖర్గే ఏఐసిసి చీఫ్ జెండా ఊపి ఆ యాత్రను ప్రారంభిస్తారు. అదే మహారాష్ట్రలో ముంబైలో మార్చి 20న ముగింపు సభ ఉంటుంది. భారత్ న్యాయయాత్ర, అప్పుడు భారత్ జోడో యాత్ర థీమ్ ఏంటంటే భారత్ అనేది విచ్ఛిన్నకర శక్తులు, బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ విచ్ఛిన్నం చేస్తుంది, దాన్ని సమైక్యత జోడించే యాత్రను చేసినట్టు అప్పుడు చెప్పారు. ఇప్పుడు న్యాయయాత్ర అంటే భారతదేశంలోని ప్రజలకి ఆర్థిక న్యాయము, సామాజిక న్యాయము, రాజకీయ న్యాయాన్ని కరువైంది కాబట్టి ఆ న్యాయం సంబంధించిన న్యాయయాత్ర అని దానికి పేరు పెట్టి మణిపూర్లో మొదలు పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉందన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మణిపూర్లో ఈ మధ్యకాలంలో మణిపూర్ అల్లర్లు, చాలా విషాదకరమైన అల్లర్లు జరిగిన పరిస్థితి మనం చూడవచ్చు. 2 తెగల మధ్య మహిళల్ని నగ్నంగా ఊరేగించిన పరిస్థితి కూడా చూడవచ్చు. అక్కడి నుంచి ప్రారంభించి అక్కడ జరిగిన గాయాలని మాంచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టాన వర్గం చెబుతుంది. మణిపూర్లో జనవరి 14 ప్రారంభమవుతుంది. ఇంపాల్లో మణిపూర్ రాజధాని, అక్కడ ప్రారంభమై మార్చి 20న ముంబైలో ముగింపు సభ ఉండే అవకాశం ఉంది. మార్చి 20న
ఇది 67 రోజుల పాటు 6,200 కిలోమీటర్లు. భారత్ జోడో యాత్ర కంప్లీట్గా కాలినడకనే ఉంది. దీంట్లో బస్సు అండ్ కాలినడక రెండు మిక్సింగ్ ఉన్నాయి కాబట్టి 6,200 కిలోమీటర్లు, ఎక్కువ కిలోమీటర్లు ఉంది. అప్పుడు 3600, ఇప్పుడు 6,200, దాదాపు డబుల్. ఇది భారత న్యాయయాత్ర. వాస్తవంగా ఇది చాలా ఇంపాక్ట్ చూపించే పరిస్థితి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో. గతంలో చేసిన భారత్ జోడో యాత్ర ఎంత కాదనుకున్నా కాంగ్రెస్ పార్టీకి చాలా ఊపు తెచ్చింది, కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా. ఆ యాత్ర తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఇండియా కూటమి అని పెట్టారు. ఆ కూటమిలోకి పోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఆ జోష్ తగ్గినట్టు అనిపిస్తుంది. మన 3 రాష్ట్రాల్లో ఓటమి పాలు చెందింది. అదే యాత్రని అట్లా కంటిన్యూ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్గానే ఎలక్షన్స్ పోయే అవకాశం ఉండుంటే, ఇండియా కూటమిలో లేకుండా ఒక రాహుల్ గాంధీని ఒక ప్రధాని అభ్యర్థిగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే వాళ్ళకి చాలా లాభం జరిగి ఉండేది. కానీ ఇండియా కూటమిలో ఎప్పుడైతే వీళ్ళు జాయిన్ అయ్యారో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అనేది సందిగ్ధత ఏర్పడది. అక్కడ అవతలు చూస్తే బీజేపీ పార్టీకి ఒక టవరింగ్ పర్సనాలిటీగా నరేంద్ర మోదీ ఉన్నారు, అతనే ప్రధానమంత్రి అవుతారు అని చెప్పి అతను చెప్పే మాటకు విలువ ఉంటుంది, ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ ప్రధానిగా ఎస్టాబ్లిష్ అయ్యే పరిస్థితి జోడో యాత్రలో ఉండేది. జోడో యాత్ర తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఇండియా కూటమి పెట్టారో ఆ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని ఎవరు అనేది తెలిసే అవకాశం ఉంది కాబట్టి కొంత జోష్ తగ్గుతుంది. మరి ఇప్పుడు ఈ భారత న్యాయయాత్రతోని మరి ఏమైనా మళ్ళీ జోష్ నింపే అవకాశం ఉందో చూడాలి. ఇంకోటి ప్రధానంగా వెలుగులో 1,00,000 కోట్ల భూములు స్వహా, బయటపడుతున్న బీఆర్ఎస్ పాలనలోని అక్రమ దందాలు. ధరణిని అడ్డం పెట్టుకుని దర్జాగా ప్రభుత్వ భూములు కబ్జా, నాటి మంత్రులు, లీడర్లు, అనుచరుల పేర్ల మీదకి 100 ఎకరాలు. గచ్చిబౌలి ఏరియాలోని 57,000 కోట్ల విలువైన ల్యాండ్స్ కేసులు. నీకింత అంటూ లెక్కలు వేసుకొని దొరికిన కాడికి దోపిడీ. కేసులున్న భూములను వదలలేదు. దగ్గరుండి కథ నడిపిన కలెక్టర్లు, ఆఫీసర్లు. నిరుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగిన భూదోపిడీ. రిటైర్డ్ ఐఏఎస్ టీం ఎంక్వైరీలో వెలుగు చూసిన నివ్వెరపోయే నిజాలు. విజిలెన్స్ విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. 1,00,000 కోట్ల భూములు సోహాట. ధరణి పేరుతోని కాంగ్రెస్ పార్టీ పదే అంటుంది ధరణి అనేది ఒక దరిద్రమైన స్కీము, దాన్ని బంగాళాఖాతంలో కలుస్తామని. అదే ధరణిని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు 1,00,000 కోట్ల భూములు స్వహా చేసినట్లు, వారి యొక్క బెనామీల పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసినట్లు, ప్రభుత్వ భూముల్ని, అసైన్డ్ భూముల్ని, అదేవిధంగా బంజరు భూముల్ని, రకరకాల పేర్లతో సీలింగ్ భూముల్ని, భూదాన్ భూముల్ని వాళ్ళు ధరణి లాగిన్లో దాన్ని అడ్డం పెట్టుకొని వాటిని పట్టా భూములుగా మార్చి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఇష్యూ చేసినట్టు చెప్తుండ్రు. స్పష్టంగా దానికి సంబంధించి హైదరాబాద్ చుట్టూ ఎక్కడెక్కడ దందా జరిగిందనేది కూడా వెలుగు పేపరు రాసిన పరిస్థితి. ప్రధానంగా దాన్ని చూద్దాం. అసలు ఎందుకు అంటే ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొన్ని 100 ఎకరాల భూములు వాస్తవం కబ్జా అయినట్టు బయట కూడా ప్రచారం జరుగుతుంది. వెలుగు పేపర్ దీన్ని బయటికి తీసిన పరిస్థితి. దీని మీద ప్రభుత్వం కూడా విజిలెన్స్ విచారణ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించిన ఆస్తులు 1,00,000 కోట్ల భూమి అంటే మామూలు విషయం కాదు. వీళ్ళు చెప్పే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పే కడుపు కొట్టుకొని పనిచేసినాం, మేము స్వేదం చెమట ఓడ్చి 50 లక్షల కోట్ల ఆస్తులు కూడబెట్టిన రాష్ట్రానికి అని కేటీఆర్, హరీష్ రావు చెప్తున్నారు. ఇదేంటి మరి ఈ 1,00,000 కోట్ల సంగతి ఏంటి? 1,00,000 కోట్ల భూములు స్వాహా చేస్తే నువ్వు ప్రభుత్వం ఆస్తులే చెప్తున్నావు కానీ నీ ఆస్తులు చెప్పట్లే. దీంట్లో నీ బినామీలు ఎంతమంది ఉన్నారు, నీ చుట్టూ ఉండే భజన బ్యాచ్ ఎంతమంది ఉన్నారు, అది చెప్పాల్సిన అవసరం నీకుంది. దాంట్లో హైదరాబాద్ చుట్టూ ప్రధానంగా ఇది దందా, హైదరాబాద్ చుట్టూ ఇది దందా అని ఒక టైటిల్ పెట్టి హైదరాబాద్ శివారు షేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలో సర్వే నెంబర్ 63లో 2,100 కోట్ల విలువ చేసే 42 ఎకరాల భూమి. ఇది ఎకరం 50 కోట్లు చేస్తాట. 42 ఎకరాల భూమి ఎకరం 50 కోట్లు అంటే 2,100 కోట్లు భూమి సేత్వారి రికార్డుల ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్గా చూపిస్తుండగా పట్టా ల్యాండ్గా కన్వర్ట్ చేశారు. మనకు 1950స్లో ఉన్న సేత్వారిలో ఇది గవర్నమెంట్ భూమిగా చూపిస్తుంది. ఈ ధరణి వచ్చిన తర్వాత గవర్నమెంట్ భూమిని కన్వర్షన్ చేసి పట్టా భూమిగా దాదాపు 42 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ యొక్క బినామీల పేరు మీద కన్వర్షన్ చేశారు. ఇదే మండలంలో గోపన్పల్లి, లింగంపల్లి దగ్గర ఉంటుంది. ఇది గోపన్పల్లిలో సర్వే నెంబర్ 124లోని ల్యాండ్ ప్రభుత్వ భూమిగా చూపిస్తుండగా 124/10, 11 సర్వే నెంబర్లోని 50 ఎకరాలను, ఇక్కడ ఎకరం 40 కోట్లు, 50 ఎకరాలు స్వహా అయిపోయింది. ఇందాక అక్కడ 42 ఎకరాలు, ఇది 50 ఎకరాలు పట్టాగా మార్చేశారు. ఇంకోటి శంకర్పల్లి మండలం ఒట్టినాగులపల్లిలో సర్వే నెంబర్ 186, 187లోని 20 ఎకరాల భూమి, ఇక్కడ ఎకరం 20 కోట్లు చేస్తాట. 20 ఎకరాలు కబ్జా. ఎట్లా? భూదాన భూమి. అది భూమిని నాటి బీఆర్ఎస్ మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అనుచరులకు అధికారులు పట్టాలు చేశారు. అదే గండిపేట మండలం ఖానాపూర్లో బిలా దాఖల భూములకు సర్వే నెంబర్ సృష్టించి 150 ఎకరాలను ఓ రిసార్ట్కి పట్టాలు చేశారు. బిలా దాఖలు అనే ఒక రకమైన భూమి ఉంటుంది.
దానికి సర్వే నెంబర్ ఉండదు, ఏది ఉండదు, అది ప్రభుత్వం కింద ఉండాలి. దానికి ఒక సర్వే నెంబర్ని క్రియేట్ చేసి 150 ఎకరాల భూమిని ఒక రిసార్ట్కి, ఆ రిసార్ట్ ఎవడదో బీఆర్ఎస్ పార్టీ నాయకుడిదో వాళ్ళ బినామీదో ఉంటుంది, ఆ రిసార్ట్కి పట్టా చేసిన పరిస్థితి. మియాపూర్లోని సర్వే నెంబర్ 69లో గల 27 ఎకరాల భూమి ఎకరం 50 కోట్లు చేస్తాడు కదా, 27 ఎకరాలు ఎకరం 50 కోట్లు. గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 35 నుంచి 54లో 76 ఎకరాలు అర్బన్ సీలింగ్ సర్ప్లస్ భూమిని ఎకరం 50 కోట్లు 5 కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టారట మియాపూర్లో, గచ్చిబౌలిలో ఉన్న భూములకు సంబంధించి. అదే మహేశ్వరం తుమ్మలూరు గ్రామాల మధ్య ఉన్న 70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరం 3 కోట్లు నాటి ఓ మంత్రి బినామీకి ట్రాన్స్ఫర్ చేశారట. షేర్లింగపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 90, 91, 102 వరకు 110 ఎకరాలు ఎకరం 50 కోట్లు. అబ్బాబ్బా, ఎకరం 50 కోట్లు 110 ఎకరాలు. మాదాపూర్లోని సర్వే నెంబర్ 65, 64లో గల 5 ఎకరాలు ఎకరం 60 కోట్లు. హఫీజ్పేటలోని సర్వే నెంబర్ 80, కొండాపూర్లోని సర్వే నెంబర్ 87, 88లో 10 ఎకరాలు, ఇక్కడ కూడా ఎకరం 50 కోట్లు. భూమిని ప్రైవేటు వ్యక్తులకు పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. మోకిలా, కొండకల్ గ్రామాల మధ్యలో ఉన్న ల్యాండ్స్కి కొత్తగా 555 సర్వే నెంబర్ను క్రియేట్ చేసి 150 ఎకరాలు ఎకరానికి 30 కోట్లు కూడా ప్రైవేటు వ్యక్తులకు పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. అసలు ఇది చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక్కొక్క ఎకరం 50 కోట్లు 60 కోట్లకు సంబంధించిన భూముల్ని, ప్రభుత్వ భూములు, భూదాన భూములు, సర్ప్లస్ ల్యాండ్స్, అర్బన్ సీలింగ్ ల్యాండ్స్ సంబంధించి 50 ఎకరాలు 40 ఎకరాలు 60 ఎకరాలు 150 ఎకరాలు 70 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకి అధికారులు ఏదైతే ప్రొహిబిటెడ్ ల్యాండ్లో ఉన్నాయి, నిషేధిత జాబితాలో ఉన్న భూముల్ని నిషేధిత జాబితా నుంచి తీసి పట్టా చేసిన పరిస్థితి. దీంట్లో కలెక్టర్ స్థాయి అధికారులు కూడా ఉన్నట్టుంది. వీళ్ళందరినీ కంపల్సరీగా జైలుకు పంపాలి, ఈ భూముల మొత్తాన్ని తిరిగి రికవరీ చేయాలి. చేస్తేనే ఈ వార్తలకు కానీ మీరు చెప్పిన ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో దానికి విలువ ఉంటుంది తప్ప, ఎందుకంటే కొన్ని వందల కోట్లు, వేల కోట్లు, 50,000 లక్ష కోట్ల భూములు సహా అంటే ఏంది? ఒక గచ్చిబౌలిలోనే 57,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని స్వహా చేశారట. దీనిపైన తప్పనిసరిగా మీరు చేసే పరిపాలనలో అత్యంత కీలకం ఏంటంటే ప్రజల సొమ్ముని ఎవరు బొక్కారో వాళ్ళ నుంచి కక్కించాలి. అదేవిధంగా దీనికి సంబంధించిన వ్యక్తులపైన, అధికారులపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి తప్పనిసరిగా. అప్పుడు తప్ప ఇటువంటి వాడు ఇంకొకడు తప్పు చేయకుండా ఉంటాడు. లేదంటే మళ్ళీ మీ పార్టీ వాళ్ళు కూడా దుకాణం తెరిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీది రాజకీయ పార్టీ, మీ దాంట్లో ఉండేది నాయకులే, మీ దాంట్లో కూడా ల్యాండ్ అంటే ఆశ ఉంటుంది నాయకులకి. వాళ్ళు కూడా ఇదే పనులు చేస్తారు. ఆఫీసర్లను ప్రలోభ పెట్టి 100 ఎకరాలు మార్చుకుంటే ప్రజలు యొక్క సొమ్ము ఈ విధంగా తింటే ప్రజాస్వామ్యంలో ఎటుపోతుంది అనేది వ్యవస్థ మీరు గమనించుకోవాలి. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ పదే చెప్పింది ధరణి వల్ల చాలా అక్రమాలు జరిగినాయని. ఇది పెద్ద అక్రమం, మామూలు విషయం కాదు. ఇది ప్రధానంగా వార్త వచ్చింది ఇవాళ. దీని మీద ఏ ఎంక్వైరీ చేస్తారో వేయాలి. ఉత్త ఎంక్వైరీలతో కాకుండా దాన్ని రికవరీ చేసే మెథడ్, ఏదైనా రెవెన్యూ రికవరీ చేసే మెథడ్ ఉంటే దాంట్లో తప్పనిసరిగా రికవరీ చేస్తే తప్ప మిమ్మల్ని కూడా నమ్మే పరిస్థితి ఉండదు. మేడిగడ్డ 6-8 బ్లాకుల్లోనూ డ్యామేజీలు రాష్ట్ర ఫౌండేషన్ను పరీక్షిస్తేనే స్పష్టత. రాఫ్ట్ ఫౌండేషన్ పరీక్షిస్తేనే స్పష్టత. ఇసుక తొలగింపు పర్మిషన్ కోసం మహారాష్ట్ర సర్కారుకు లేక ఆ రాష్ట్రం ఓకే చెప్తే బ్యారేజ్ కుంగుబాటుపై పూర్తి స్థాయి ఎంక్వైరీ. మేడిగడ్డ 6-8, మొన్న 7 ఉండే, 7వ బ్లాకు కుంగింది. ఇప్పుడు 6-8 బ్లాకుల్లో కూడా డ్యామేజ్ అయినట్లు ఒక వార్త రాశారు. ఇంకోటి, టీజీఓతో శ్రీనివాస్ గౌడ్కి ఎలాంటి సంబంధం లేదు. 9 ఏళ్లుగా సంఘాన్ని చెప్పు చేతలు పెట్టుకుని ఉద్యోగులను అణిచేసిండు. అసోసియేషన్ ఎన్నికలు జరపకుండా ఇష్టం వచ్చిన వాళ్ళను నియమించిండు. మొన్న మీటింగ్ పెట్టి గౌరవ అధ్యక్షుడిగా తానే ఉంటానని బెదిరించిండు. టీజీఓ అక్రమాలపై ఎంక్వైరీ చేయించాలి. మీడియాతో టీజీఓ ఫౌండర్ జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు. టీజీఓకు సంబంధించి గత వారం రోజులుగా పెద్ద ఎత్తున రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దానిపైన శ్రీనివాస్ గౌడ్ పైన, మాజీ మంత్రి, అదేవిధంగా మమతా పైన, టీజీఓ ఇప్పుడు ఉన్న అధ్యక్షురాలపైన అనేక ఆరోపణలు, అభియోగాలు చేస్తున్నారు ఆ సంఘంలో ఉన్న వ్యక్తులే. దానిపైన రిజైన్స్ కూడా చాలామంది చేసిన పరిస్థితి. నిన్న ఏలూరు శ్రీనివాసరావు ఫౌండర్ జనరల్ సెక్రటరీ చాలా సీరియస్గా కామెంట్ చేశారు. టీజీఓతో శ్రీనివాస్ గౌడ్కి ఏం సంబంధం? గత 10 ఏళ్ళుగా దాంట్లో ఎలక్షన్స్ లేకుండా వారు ఇష్టం వచ్చిన వ్యక్తుల్ని దాంట్లో పెట్టుకుంటున్నారు ఆ సంఘానికి. కాబట్టి దీనిపైన పెద్ద న్యాయ విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. చూడాలి ఏం చేస్తారనేది. ఎందుకంటే వారి అక్రమాలకి హద్దు లేదు. దీనిపైన ఏం చేస్తారు? ఇంకోటి ప్రధానంగా వెలుగులో, గడిల్లో కాదు ఇక గ్రామాల్లో పాలన. ఇవాళ నుంచి గ్రామ సభల్లో అభయస్థం అప్లికేషన్ తీసుకుంటాం
సీఎం రేవంత్. ఆ తర్వాత కూడా ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసులో ఇవ్వచ్చు. రేషన్ కార్డు లేకుండా స్కీములకు అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు కూడా తీసుకుంటాం. వచ్చే ఏడాది డిసెంబర్లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మేడిగడ్డపై విచారణ జరుగుతున్నదని వెల్లడి. 6 గ్యారెంటీలు లోగో, పోస్టర్లు, అప్లికేషన్ల ఫారం విడుదల. ఇది గడిల్లో కాదు, ఇక గ్రామాల్లో పాలన ఉంటుంది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో పాలన అనేది గడిల్లో ఉన్నది. ఆ గడిలను బద్దలు కొట్టి మేము ప్రజల వద్దకే, గ్రామాల్లోకే ప్రజల వద్దకే పాలన తీసుకోవడం, దాన్నే ప్రజాపాలన అంటారు. గ్రామాల్లోకే పాలన పోద్ది. పాలన ఉన్న దగ్గరకు ప్రజలు రావటం కాదు, ప్రజలు ఉన్న దగ్గరకే పరిపాలన, ఆ పాలనకు సంబంధించిన అధికారులు, యంత్రాంగం అంతా ప్రజల వద్దకే వెళ్ళి వారి సమస్యలను తెలుసుకొని ప్రజాపాలన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాన్నే హెడ్డింగ్గా గడిల్లో కాదు, ఇక గ్రామాల్లో పాలన అని పెట్టారు. అయితే ఈరోజు నుంచి తీసుకుంటాం. దీని తర్వాత కూడా జనవరి 6 తర్వాత కూడా ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసులలో ఈ దరఖాస్తులను తీసుకుంటే ఎలాంటి ఆందోళన వద్దు. రేషన్ కార్డు లేని వారు కూడా ఈ 6 గ్యారెంటీలకి దరఖాస్తు చేసుకోండి, రేషన్ కార్డులకు కూడా దరఖాస్తు చేసుకోండి అని చెప్పి కూడా సీఎం చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇది వెలుగు పత్రికకు సంబంధించి ఈరోజు వచ్చిన వార్తలు. అదేవిధంగా మనం నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ఈరోజు వచ్చిన న్యూస్. నమస్తే తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకమైన వార్తలే ఉంటాయి. ఒకటి, హైర్ బస్సులు సమ్మె సైరన్. 5 నుంచి సమ్మెకు వెళ్లే యోచనలో ఓనర్లు. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఇబ్బందులు. ఓవర్లోడ్ ఇన్సూరెన్స్ నిబంధనలు మార్చాలి. కేఎంపీఎల్ రేట్లను సవరించాలని సమస్యల పరిష్కారానికి డెడ్ లైన్. ఇది మహిళలకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉచిత ప్రయాణాన్ని, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని పెట్టిన దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టీ న్యూస్ కానీ, నమస్తే తెలంగాణ పత్రిక కానీ దాన్ని ఎట్లా బదనాం చేయాలనే ఒక ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఈరోజు సమ్మె సైరన్ అట. హైర్ బస్సులో సమ్మె సైరన్ అసలు ఆడ ఉందా లేదు తెలియదు. హైర్ బస్సుల వాళ్ళు సమ్మెకి సైరన్ ఇచ్చారు. ఈ మహిళలకి ఫ్రీ బస్సు వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, ఓవర్లోడ్ అవుతుంది అని చెప్పి అన్నట్లు. మరి మొత్తం మీద మీరు చెప్పండి స్పష్టంగా, బీఆర్ఎస్ పార్టీ విధానం ఇది. మహిళలకు ఉచితంగా ప్రయాణం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పండి. దాన్ని పదే దాని మీద విషం జిమ్మే ప్రయత్నం చేయటం ఎందుకు? పేద మహిళలకు సంబంధించి ఉచితంగా ప్రయాణాన్ని కల్పించింది మీ పార్టీ విధానం. పేద మహిళలకు ఉచితంగా ప్రయాణం ఇవ్వద్దు అని ఉంటే ఇవ్వద్దని చెప్పండి. ఇట్లాంటి విషయం కాకట వెనుక హైర్ బస్సులు సమ్మె సైరను, లేదంటే ఎక్కడ వేముల వాళ్ళలోనే ఎక్కడనో మహిళలు తిడుతున్నట్టు నేను ఒక వీడియో టీ న్యూస్లో వేశారు. ఇది ఎందుకు ఈ స్కీమ్ మాకు అవసరం లేదన్నట్టు. కొంతమందిని ఎక్కడో ఎమోషన్ వచ్చిన వాళ్ళని పట్టుకొని ఆ వీడియోని పెట్టి నువ్వు టీ న్యూస్ మీడియాలో వేయటం అంటే మీ విధానం ఏంది? అంటే మహిళలకు ఉచిత ప్రయాణం అనేది మీరు వ్యతిరేకమా చెప్పాలన్నమాట. అది చెప్పకుండా దీన్ని డిమోరల్ చేసే ప్రయత్నం, ఆ స్కీమ్ని చేయటం వల్ల మహిళలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి ఉండదు. కాబట్టి మీ యొక్క విధానం ఎట్లుండాలంటే ఏమన్నా లోపాలు ఉంటే చెప్పాలి తప్ప ఇది సమ్మె చేస్తారు, ఈ స్కీమ్ వద్దంటున్నారు. నేను టీ న్యూస్లో వార్త వచ్చింది. వేముల వాళ్ళలోనే ఎక్కడో మహిళలకి సరైన వస్త్రం ఉండొచ్చు, దీంట్లో లోపాలు లేదు అంటలా. లోపాలను సరిచేసే విధానం చెప్పాలి తప్ప మొత్తం స్కీమ్నే విమర్శించే పరిస్థితి వస్తే, అది పెట్టి కూడా 1 మంత్ కూడా కాలే అప్పుడే స్కీమ్ని విమర్శించే పరిస్థితి వస్తే మీకు ఇప్పటికే వ్యతిరేకత ఉంది ప్రజల్లో, ఇంకా ఎక్కువ అయ్యే పరిస్థితి ఉంటుంది. నేటి నుంచి 6 గ్యారెంటీల పాలన. ప్రజాపాలనలో జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఇప్పటికే లబ్ధి పొందితే దరఖాస్తు అక్కర్లేదు. రేషన్ కార్డు ఉంటేనే గ్యారెంటీలకు అర్హత. కార్డు లేకపోతే కొత్తగా దరఖాస్తుకు ఛాన్స్. ఇప్పటికే గ్రామాలకు చేరిన అప్లికేషన్లు. దరఖాస్తుల పేరుతో దగా. పార్లమెంటు కోడ్ కూసేదాకా కాలయాపన. బీఆర్ఎస్ నేత దాసో శ్రవణ్. దరఖాస్తుల పేరుతో దగా చేసే ప్రయత్నం చేస్తాం. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే వరకు ఈ టైం పాస్ చేస్తారు. ఈ దరఖాస్తులు తీసుకొని ప్రజలకి ఎట్లాంటి 6 గ్యారెంటీ ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు దాసో శ్రవణ్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుడు నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి. దరఖాస్తు పేరుతో దగా చేస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళే దానికి సంబంధించిన ఏదైతే మూల్యం చెల్లించుకుంటారు. మీరెందుకు 1 మంత్ కూడా కాల, మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? అసలు దగా అనేదానికి బీఆర్ఎస్ పార్టీ మారిపోయారు, తెలుసో లేదు మీకు? దగా అనేదానికి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మారిపోయారు అంటే, గతంలో ఉప ఎన్నికలు వస్తే తప్ప ఒక స్కీమ్ పెట్టేది, ఉట్టప్పుడు పెట్టబోయేది. ఓన్లీ ఉప ఎన్నికలు ఉంటే, ఏదైనా ఎన్నికలు ఉంటే తప్ప కేసీఆర్ బయటకు వచ్చేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు, ప్రజల గురించి ఆలోచించేవాడు కాదు. ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు నియోజకవర్గానికి 100 కోట్లు ఇచ్చినట్టు జీవోలు ఇవ్వటం, అవి వచ్చేది లేదు, సచ్చేది లేదు. తర్వాత మళ్ళీ మాట్లాడరు ప్రజల గురించి కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి కానీ, రేషన్ కార్డుల గురించి కానీ, ప్రజల సమస్యల గురించి కానీ పట్టించుకున్నారు. అది దగా అంటారు. దీన్ని దగా ఎట్లా అంటారు? ఇప్పుడు వాళ్ళు అప్లికేషన్లు తీసుకుంటారు, 1 వీక్ పెట్టారు. అప్లికేషన్ తీసుకున్నాక 1 మంత్ 2 మంత్స్ తర్వాత కూడా వాళ్ళు 100 డేస్ పెట్టారు.
గ్యారంటీలని 100 డేస్లో అమలు చేస్తాం. 100 డేస్ జరిగిన తర్వాత 101వ రోజు నుంచి మీరు అనేదానికి దగా అంటే దానికి ఉంటుంది అర్థం. ఎస్ ఉండొచ్చు, ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల వద్దకే గడీల నుంచి ఆ గ్రామాలకి పాలన తీసిపోయే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు చాలా స్పష్టంగా అసలు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో అసలు ఏ శాఖకు ఏ మంత్రి ఉండో కూడా తెలిసే పరిస్థితి ప్రజలకు ఉండేది కాదు. గత 20 రోజులుగా ఆ సంబంధిత శాఖ మంత్రులు పేపర్లో, టీవీలో, మీడియాలో కనపడుతున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఏ శాఖ మంత్రి అయితే ఆ శాఖ మంత్రి దగ్గర పోయి కలిసే పరిస్థితి ఉంది. వాళ్ళు ఇండిపెండెంట్గా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఒక ప్రజాస్వామ్య వాతావరణం కనిపిస్తుంది. మీ పాలనలో దగా అక్కడ జరిగింది. అసలు హోంమంత్రి ఎవడో తెలియదు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో తెలియదు, వాళ్ళకి సమాధానం చెప్పే శక్తి ఉండదు, వాళ్ళకి ఏమీ పవర్స్ ఉండవు. ఈరోజు ఉన్న మంత్రులు చాలా ఇండిపెండెంట్గా వ్యవహరిస్తున్న పరిస్థితి మనం గత 10 సంవత్సరాలు లేని ఈ మధ్యకాలంలో ఒక 20 రోజుల నుంచి ప్రభుత్వం అంటే ఏంది, మంత్రులు అంటే ఏంది, పరిపాలన అంటే ఏంది ప్రజలు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజలు చర్చించుకుంటున్నారు. మీరు కాస్త సమయం పాటించండి. 100 రోజులు 3 నెలలు ఆగిన తర్వాత మీరు విమర్శిస్తే మంచిగా ఉంటుంది. ఇది కానీ దరఖాస్తు పేరుతో దగా అని దగాలు చేసింది ఉప ఎన్నికలు వస్తే తప్ప, ఎన్నికలు వస్తే తప్ప ప్రజలకు గుర్తురాని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ తప్ప మిగతాది లేదు. నిజమైన అర్హులకు పథకాలు ఒకరి తరపున మరొకరు దరఖాస్తు ఇవ్వచ్చు. ఇందుకోసం ఇక్కడే ప్రత్యేక కౌంటర్లో ప్రజాపాలనలో రేషన్ కార్డుతో పాటు ఇతర సమస్యలు దరఖాస్తులు స్వీకరణ. 100 రోజుల్లో పథకాలు అమలు చేస్తాం. రైతు బంధుపై అసెంబ్లీలో చర్చించడం. టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ నియామకం, తర్వాతే ఉద్యోగాల భర్తీ. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుంది అని చెప్పి ఒకటి ప్రధానంగా వార్త వచ్చింది. గ్రూప్ 2 పరీక్ష మళ్ళీ వాయిదా అని చెప్పి కూడా ఒక వార్త వచ్చింది. అంతకుముందు 2 సార్లు వాయిదా పడ్డది, ఇప్పుడు మళ్ళీ వాయిదా పడ్డట్టు ఒక వార్త. దళిత బంధుతో పెట్రోల్ బంకు, ఇది పెద్ద వార్త తీశారు. 9 మంది లబ్ధిదారుల పొత్తు, ప్రభుత్వ సాయంతో 10 రోజుల్లో పదిరిలో ఏర్పాటు. కామారెడ్డి కరీంనగర్ ప్రధాన రహదారిపై 1,70,00,000తో ఫిల్లింగ్ స్టేషన్. లబ్ధిదారులు 8 మంది మహిళా కూలీలే. బంకు ప్రారంభించిన ఎమ్మెల్యే కేటీఆర్. అంటే దళిత బంధుతోనే ఒక ఉపయోగం జరిగిందని రాష్ట్రం మొత్తంలో ఇది ఒకటి చూపిస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన దళిత బంధువులు ఎన్ని దందాలు నడిచినాయి, లబ్ధిదారుల దగ్గర ఒక్కొక్కడు ఎమ్మెల్యేలు, బ్రోకర్లు 2 లక్షలు 3 లక్షలు దొబ్బిన పరిస్థితుంది. ఇది ఒకటి పెద్ద వార్త వేసి నమస్తే తెలంగాణ లేచింది. నిన్న షకీల్ కొడుకు ఇష్యూ అయింది. ఆ ప్రగతి భవన్ ముందు, ప్రజాపాలన భవనం ముందు ఆ బారికేడ్ని 2 గంటల 35 నిమిషాలకు మధ్యరాత్రి డ్రింక్ వేసి గుద్దితే అక్కడ మనుషులు చనిపోయే పరిస్థితి. అతన్ని మార్చి వేరే వ్యక్తిని పెట్టి అతను దుబాయ్ పంపించిన పరిస్థితి. అట్లాంటిది వార్త ఉండదు ఇక్కడ. ఉంటాయి అన్నట్టు వీళ్ళ వార్తలు ఇట్లుంటాయి. అంటే ప్రజల గురించి కానీ ఇది ఉండదు, వాళ్ళ డబ్బా కొట్టుకోవడానికి తప్ప వేరే దానికి ఉండదు. నెక్స్ట్ ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తలు చూద్దాం. ప్రజల మధ్యకు పాలన, నేటి నుంచి గ్రామ సభలో దరఖాస్తుల స్వీకరణ, అర్హులైన లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తాం. నిస్సహాయులకు చేయూత అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అభయస్థం లోగో దరఖాస్తు ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి. ఇది ప్రజల వద్దకు పాలనకు సంబంధించి ఆ పోస్టర్ ఆవిష్కరణ, అది దరఖాస్తు విడుదలకు సంబంధించి ఒకటి ప్రధానంగా ఇచ్చారు. ఖజానా ఖాళీ చేసేశారు. లంకెల బిందెలు అనుకుంటే ఖాళీ కొండలు దర్శనమిచ్చాయి. ప్రజలను దోచి కూడగట్టిన సంపద వారిది. అన్ని వస్తువులతో ఉన్న వాటిని కూలగొట్టారు. వాటి స్థానంలో కొత్తవి కట్టి సంపద సృష్టించామంటున్నారు. కేటీఆర్, హరీష్లపై నిప్పులు చేరిన సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులు నియమిస్తామని వెల్లడి. అదేవిధంగా ఇది ఒక వార్త. నెక్స్ట్ మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత న్యాయయాత్ర జనవరి 14 ఇంపాల్లో ప్రారంభించిన రాహుల్ గాంధీ. మార్చి 20న ముంబైలో ముగింపు. 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా 6,200 కిలోమీటర్ల ప్రయాణం. బస్సుల్లో కాలినడకన కొనసాగనున్న యాత్ర. దీనికి సంబంధించి ప్రధానంగా ఈనాడులో ఇచ్చారు. ఇంకోటి, గుండె జబ్బులకు కోవిడ్ టీకాతో సంబంధం లేదు. JN1 రకంపై అప్రమత్తంగా ఉండాలి. ఇదివరకే వ్యాక్సిన్ తీసుకున్న వారికి మళ్ళీ అక్కర్లేదు. ఈనాడు ఈటీతో ICMR మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ్. గుండె జబ్బులతో కోవిడ్ టీకాతో గుండె జబ్బులకు సంబంధం లేదు. ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున గుండెపోట్లు వచ్చి చాలా యంగ్ పిల్లలు కూడా 17-18 సంవత్సరాల పిల్లలు కూడా, ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కూడా చనిపోయిన పరిస్థితి మనం చూసాం. దానిపైన పెద్ద ఎత్తున ప్రజల్లో ఆందోళన ఉండేది. అంటే కోవిడ్ టీకా వల్ల ఇది వస్తుందా అనేది ఒక అనుమానం ఉండేది. దానిపైన ICMR మాజీ డైరెక్టర్ బలరాం భార్గవ ఒక ఇంటర్వ్యూలో, ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు, కోవిడ్ టీకాకి గుండె జబ్బులకి సంబంధం లేదు, దాంట్లో ఇబ్బంది లేదు. J1 ఇప్పుడు వేరియంట్ ఏదైతే వచ్చిందో వైరస్ కూడా, దానిపైన కూడా అప్రమత్తంగా ఉండాలి. కానీ టీకాకి గుండె జబ్బుకి సంబంధం లేదు స్పష్టంగా చెప్పారు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. టీకా వల్లనే గుండె జబ్బు వస్తుందని ఒక ఆందోళన పడి అనారోగ్య కారణాలను తెచ్చుకోవద్దు. తప్పనిసరిగా దీనికి సంబంధం లేదు. ఒక సైంటిస్ట్గా ICMR డైరెక్టర్గా వారు చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు.
ఇది ఇంకోటి ఐపీఎస్ అధికారిపై చీటింగ్ కేసు. విశ్రాంత ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ ఇంటికే ఎసరు పెట్టారని ఫిర్యాదు. పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్ను విచారించిన పోలీసులు. ఒక ఐఏఎస్నే చీటింగ్ చేసిండట ఐపీఎస్ ఆఫీసర్ నవీన్ కుమార్. బన్వర్లాల్ అని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండేది. అతనికి సంబంధించి బంజారాహిల్స్లోను జూబ్లీహిల్స్లో ఉన్న ఇంటిని కబ్జా చేసి తప్పుడు పత్రాలను సృష్టించి ఒక 30 సంవత్సరాలకు రెంటల్ అగ్రిమెంట్ ఉన్నట్టు క్రియేట్ చేసి ఆ ఇంట్లో తిష్ట చేసి ఆ ఇంటిని ఖాళీ చేయకుండా ఉంటే వాళ్ళు ఎందుకు ఖాళీ చేయాలని బన్వర్లాల్ ఫ్యామిలీ వాళ్ళ మిస్సెస్కి ఇట్లా అడిగితే మాకు 30 సంవత్సరాలు రెంటల్ అగ్రిమెంట్ ఉందని చెప్పి ఆ రెంటల్ అగ్రిమెంట్ని చూసి దానిపైన ఆమె సంతకమే ఫోర్జరీ చేశారు. ఆమె తీరా చూస్తే నేను ఎప్పుడు ఇచ్చిన 30 సంవత్సరాలకి లీజు మీకు ఇవ్వలేదు అని చెప్పి ఆ పేపర్లు చూస్తే పేపర్లో ఫోర్జరీ సంతకాలని, ఆ ఫోర్జరీ సంతకాలను పెట్టి చీటింగ్ కేసు పెట్టి నిన్న అరెస్ట్ చేసిన పరిస్థితి ఒక 2 వ్యక్తుల్ని, ఈయనకు సంబంధించిన వ్యక్తుల్ని. ఈయన కూడా నిన్న 41A నోటీస్ ఇచ్చి పంపించిన పరిస్థితి. ఇది ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇట్లాంటి చీటింగ్లు తప్పుడు పత్రాలు సృష్టించి చేస్తే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్లు? ఇట్లాంటి వ్యక్తుల్ని సర్వీస్లో ఉంచడం అవసరమా? ఇట్లాంటి వ్యక్తులను సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఈయన రెంటల్ అగ్రిమెంట్నే ఫోర్జరీ చేసే పరిస్థితి ఉందంటే ప్రజల్ని ఏ విధంగా పీడించుకొని తింటుండో మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి వ్యక్తులు సర్వీసులో ఉంటే ప్రజలకి చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. అంటే ఆస్తుల కోసం, డబ్బుల కోసం ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళని తప్పించాలి, ఉంచొద్దు అసలు. ఇది ఈనాడు పేపర్కి సంబంధించి. అదే దిశ పేపర్లో ఈరోజు ఇచ్చిన ప్రధాన హెడ్డింగ్స్ని చూద్దాం. రైతు బంధుకు సీలింగ్, ఆ తర్వాతే రైతు భరోసా నిబంధనలు అర్హులైన వారికే లబ్ధి కలిగేలా సర్కారు ప్లాన్. రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ, పేద రైతులకే సాయం అందేలా ప్లానింగ్, సాగు భూములకు మాత్రమే వర్తింపజేసే ఛాన్స్. రైతు బంధుకు సంబంధించి సీలింగ్ పెడతాం అని చెప్పి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దాంట్లో భాగంగా నిన్న జరిగిన విలేకరుల సమావేశం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. రైతు బంధుకు సంబంధించి సీలింగ్ పరిమితి ఏమి పెట్టారని విలేకరు అడిగితే అసెంబ్లీలో చర్చించి అన్ని పార్టీల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని తప్పనిసరిగా సీలింగ్ పెట్టడానికి ప్రణాళిక చేస్తాం అని చెప్పి చెప్పారు. దాన్ని ప్రధాన వార్తగా రాశారు. అదేవిధంగా జిల్లాల సరిహద్దుల్లో మార్పులు, ఒక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిని ఒకే జిల్లాలో ఉంచే ఛాన్స్. రివ్యూకి సిద్ధమైన ప్రభుత్వం, నిపుణులు, ఆఫీసర్లతో కమిటీ, ప్రజా సంఘాల నుంచి అభిప్రాయాల సేకరణ, రాష్ట్రపతి ఉత్తర్వులకు విఘాతం లేకుండా నిర్ణయాలు. ఇప్పుడున్న జిల్లా సరిహద్దుల్ని కొత్తగా 33 జిల్లాలు ఏర్పడితే ఆ జిల్లాల్లో జిల్లా సరిహద్దులను మార్చడానికి ఒక ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాలలో కొన్ని అటు ఇటు అయినాయి. అంటే ఒక జిల్లాలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో 5 మండలాలు ఉంటే ఒక మండలం ఒక జిల్లాలో, ఇంకో మండలం ఇంకో జిల్లాలో, ఇంకో మండలం ఇంకో జిల్లాలో ఉండే పరిస్థితి. ఒక సెగ్మెంట్లో ఉన్న మండలాల్లో 3 జిల్లాల్లో ఉన్నాయి. అది దట్టు కొడంగల్, సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కొడంగల్ కూడా 2 జిల్లాల్లో 3 జిల్లా, వికారాబాద్లో ఉంది. అటు మిగతా మహబూబ్నగర్, పాత మహబూబ్నగర్కి సంబంధించి కొన్ని మండలాలు ఉన్నాయి. దీనివల్ల ఒక రకమైన ఇబ్బందికరమైన జిల్లా పరిషత్ సమావేశాలు కానీ, రివ్యూస్ కానీ పాల్గొనాలంటే జిల్లా స్థాయిలో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఒక సెగ్మెంట్ మొత్తం కూడా ఒక జిల్లాలో ఉంటట్టు సరిహద్దుల్ని మార్చడానికి ప్రణాళిక చేస్తుంది. ఇది మంచిదే, ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఇబ్బంది. అసెంబ్లీకి ఎమ్మెల్యేనేమో ఒక దగ్గర ఉంటాడు, జిల్లా ఇంకో దగ్గర ఉంటుంది. జిల్లా పరిషత్ చైర్మన్ ఒకళ్ళు అవుతారు, ఎమ్మెల్యే ఇంకో వాళ్ళు అవుతారు. కాబట్టి అది కరెక్టే, మంచిగా చేస్తే అది మంచిది. ప్రజల వద్దకే ప్రభుత్వం, గడీల నుంచి గ్రామాలకు సర్కారు, నిస్సహాయులకు సహాయం చేయడమే లక్ష్యం. రేషన్ కార్డు లేకున్నా అభయస్థానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలకు, పురుషులకు వేర్వేరు కౌంటర్లు. జనవరి 6 తర్వాత కూడా ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆఫీసులో అభయస్థం దరఖాస్తులకు ఛాన్స్. రాష్ట్రంలో ఖాళీ కుండలే మిగిలాయి. గత పాలకులు 10 ఏళ్ల పాటు రక్తం కూడు తిన్నారు. ప్రజల రక్తమాంసాలతో 1,00,000 కోట్లు సంపాదించారు. రైతు బంధు ఆపం, సీలింగ్ పైన చర్చించిన తర్వాతే నిర్ణయం. త్వరలోనే గ్రూప్ 2 నిర్వహణపై నిర్ణయం. మేడిగడ్డపై న్యాయ విచారణ జరుగుతుంది. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తాం. ఇకపై సెక్రటరియట్లోనే మీడియా సెంటరు. ఇక్కడ ప్రధానంగా రైతు బంధుపై సీలింగ్ అనేది అసెంబ్లీలో చర్చిస్తామన్నాడు. ఇంకోటి సెక్రటరియట్లో ఒక మీడియా పాయింట్ పెడతామని కూడా, ఎందుకంటే మీడియాకి నిషేధం ఉంది ఇప్పుడు ఉన్న సెక్రటరీలో. గత ప్రభుత్వంలో మీడియా అంటేనే లోపల రానిచ్చే పరిస్థితి లేదు. మీడియా పాయింట్ పెట్టి మీడియాకి లోపల అనుమతి ఇచ్చే పరిస్థితి ఒకటి ఆలోచిస్తున్నారు. ఇంకోటి ఆటో డ్రైవర్లకు సంబంధించి ఈ మహిళలకు ఉచిత ప్రయాణం అందించిన కాడి నుంచి ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు ఎట్లాంటి ఆందోళన చెందవద్దు, మేము ఆటో డ్రైవర్లు యొక్క నిరసన, ఆటో డ్రైవర్ల యొక్క ఇబ్బందులు ముందే గుర్తించాము. మేనిఫెస్టో తయారు చేసేటప్పుడే వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనేది ఆలోచిస్తాను. వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి. అదేవిధంగా ప్రజల రక్త మాంసాలతో 1,00,000 కోట్లు సంపాదించారని సీరియస్ కామెంట్ చేశారు.
అదే మేడిగడ్డ పైన కూడా న్యాయ విచారణ జరుగుతుందని కూడా ఒకటి చెప్పిన పరిస్థితి. ఇది దిశ పత్రికలో వచ్చిన ఒకటి. ఇంకోటి వీఆర్ఏలకు సంబంధించి ప్రధానంగా గత 10 రోజులుగా మంత్రులను, ఇప్పుడున్న కొత్త మంత్రులను కలుస్తున్నారు. మేము ఉద్యోగులమేనా ప్రశ్నిస్తున్న వీఆర్ఏలు ఇప్పటికే జారీ కాని ఐడి కార్డులు, టెక్నికల్ ఇష్యూతో పేచి 5 నెలలుగా అందని వేతనాలు, గత ప్రభుత్వం చర్యలతో ఇబ్బందులు, నేటి నుంచి సామూహిక సెలవుల్లోకి సమస్యలు పరిశీలించాలని డిమాండు. వీఆర్ఏలు గత 10-15 రోజులుగా ఇప్పుడున్న కొత్త మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మా సమస్యలు పరిష్కరించడం, అసలు మేము ఉద్యోగులమా కాదా, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళేమో, మాకు ఒక ఐడి కార్డు లేదు, జీతాలు లేవట కనీసం 5 నెలల నుంచి. గత ప్రభుత్వం వల్ల మేము ఇబ్బంది పడ్డాం, వాళ్ళ యొక్క విధానాల వల్ల మాకు చాలా సమస్యలు వచ్చినాయి, దాన్ని పరిష్కరించండి అని, అదేవిధంగా సమ్మెకు పోయే అవకాశం కూడా ఉందని చెప్పి ఒక వార్త సాక్షి మన దిశ పత్రికలో వచ్చిన పరిస్థితి. ఇది ఈరోజు మనం న్యూస్ అనాలిసిస్లో గమనించిన విషయాలు. రేపు తాజా వార్తలతోనే న్యూస్ అనాలిసిస్లో మళ్ళా కలుసుకుందాం. నేను మీ శ్రీనివాస్.